తో వచ్చిన హ్మ్. సినిమా. ఇలా నడుస్తూ ఉండగా ఈ సిద్ధార్థ రెడ్డి తన ఏరియాలో తను బిజీ అయ్యాడు. ఈ అమ్మాయి సినిమా నటిగా బిజీ అవుతోంది. ఈ అవుతున్న టైంలో ఒకరోజు అంటే తేజ గారు తీసినటువంటి 'జయం' సినిమా. 'జయం' సినిమాలో యాక్చువల్‌గా హీరోయిన్‌గా ఈ అమ్మాయిని తీసుకుందామని అనుకున్నాడాయన. హ్మ్. ఏది ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ప్లేస్‌లో. అనుకుని తనని పిలిచారు ఆడిషన్స్‌కి తను వెళ్ళింది. కన్ఫర్మేషన్ ఇస్తారన్నారు వాళ్ళు. ఆ రోజు కన్ఫర్మేషన్ వచ్చింది. 'జయం' సినిమాలో హీరోయిన్‌గా మీరే చేస్తున్నారు అని. హ్మ్. ఈ వచ్చిన టైంలో ఆ అమ్మాయికి వేరే షూటింగ్ ఏదో ఉంది. బెంగుళూరు వెళ్ళాలి. హ్మ్. ఈ బెంగుళూరు ప్రయాణము ఈ హడావిడిలో ఉండగా ఫేషియల్ చేయించుకొస్తానని తన ఫ్రెండ్‌తో కలిసి ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళింది. ఈ పార్లర్‌కి వెళ్ళిన సందర్భంలోనే అక్కడికి సిద్ధార్థ రెడ్డి వచ్చాడని, సిద్ధార్థ రెడ్డి ఆ అమ్మాయితో ఏదో మాట్లాడాలని, వాళ్ళిద్దరూ ఏదో రైడ్‌కి వెళ్ళొస్తాం. నువ్వు ఇక్కడే వెయిట్ చేయమని ఈ అమ్మాయితో కలిసి వచ్చినటువంటి ఇంకొక అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయిని అక్కడే హోల్డ్ చేసి వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తిరిగి రాలేదు. ఇది స్టోరీ. హ్మ్. ఇది జరిగిన కథ. అయితే ఈ సిద్ధార్థ రెడ్డికి చాలా పరిచయాలున్నాయి. పొలిటికల్ లింక్స్ ఉన్నాయనేది ఆ తర్వాత బయటకొచ్చినటువంటి విషయం. ఈ అమ్మాయిని తను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఎవరో తన ఫ్రెండ్స్ ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి ఫ్రెండ్స్ ఉన్నారని. అంటే ఈ అమ్మాయి బాడీ మీద ఉన్నటువంటి గుర్తుల్ని బట్టి తన మీద లైంగిక దాడి జరిగింది. లైంగిక దాడి జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆ అమ్మాయి తీవ్రంగా గాయపడిపోయింది. మరణించే పరిస్థితి. ఇది కండిషన్ అమ్మాయికి. అయితే ఇక్కడ ఇదేంటంటే వీళ్ళిద్దరూ విషం తాగారు. ఇద్దరూ చనిపోవాలనుకున్నారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ బయటకొచ్చింది. అంటే ఇది ప్రేమ మరణముగా చిత్రీకరించి అతను బయటపడతాడు. ఈ అమ్మాయి చచ్చిపోతుంది. ఏది హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత ఓకే. ఈ అమ్మాయి మరణిస్తుంది. అతను ట్రీట్మెంట్ తర్వాత బయటపడతాడు. కేసు ఆత్మహత్యగా రిజిస్టర్ అవుతుంది అని ఒక అద్భుతమైన స్కీమ్ చేసి, ప్లాన్ చేసి, డిజైన్ చేసి, పోలీసు వారితో కన్విన్స్ చేసి, అలా కేసును డ్రైవ్ చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. హ్మ్. అంటే ఆ అమ్మాయి బాడీ మీద ఉన్నటువంటి గుర్తుల్ని బట్టి లైంగిక దాడి జరిగింది. అది ఎవరు చేసుండాలి? సిద్ధార్థ రెడ్డి చేసుండాలి. లేదా అతని ఫ్రెండ్స్ చేసుండాలి. ఈ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ టైంలో అనే దానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చాలా సమాజంలో చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు. అందులో అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ గారి అబ్బాయి కూడా ఉన్నాడు అనేది ఆ రోజుల్లో పేపర్లలో దొర్లిన విషయం. హ్మ్. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నడుస్తున్న రోజుల్లో జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్‌కి ఆయన పదవిలోంచి దిగాడు. 2002లో జరిగింది ఇన్సిడెంట్ ఇది. హ్మ్. 2004లో ఆయన పదవి నుంచి దిగాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. ఆ సందర్భంగా తన కూతురు మరణానికి న్యాయం జరగాలని ఈవిడ న్యాయ పోరాటం చేశారు. సరోజినీ దేవి గారు. ఈ ప్రత్యూష మదర్. ఆ టైంలో వీళ్ళందరూ కన్విన్స్ చేసి ఫైనల్‌గా వాళ్ళిద్దరిది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ అమ్మాయి అంటే తన ఆరోగ్యము, తన బాడీ కండిషను వీటన్నిటి రీత్యా జరిగిన డ్యామేజ్ అమ్మాయి తట్టుకునే పరిస్థితుల్లో లేక చనిపోయిందని, అతను తట్టుకోగలిగి బయటపడ్డాడనేది ఒక నేరేటివ్‌ని కల్పించారు. హ్మ్. అయితే తను ఈ లైంగిక దాడి జరిగిన తర్వాత చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి విషం పోసి అంటే ఇది పోసినా పోయిపోయినా చనిపోయి ఉండేది. హ్మ్. విషం పోసి తను కూడా కొంచెం కన్జ్యూమ్ చేసి అనుకున్న స్కీమ్ ప్రకారం అలా ఒక నేరేటివ్‌ని కల్పించడానికి అవకాశం కల్పించేలాంటి కథ ఒకటి అల్లి హాస్పిటల్‌లో చేరి అలా బయటపడ్డారు. ఎప్పుడైతే ఇది సస్పెక్ట్ ఉంది, కేసులో డౌట్స్ ఉన్నాయి అని అవతల వైపు నుంచి ఒక కదలిక మొదలైందో అప్పుడు ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. సిద్ధార్థ రెడ్డిని. అతను రకరకాలుగా ఇంట్రాగేట్ చేశారు. ఎవరున్నారు దీనిలో అని. ఆ ఇంట్రాగేషను అందులో అతను కొన్ని వివరాలు వెల్లడించాడని, వెల్లడించలేదని గందరగోళం జరిగింది. బయట నుంచి చాలా మంది ఉన్నారనే డిమాండ్ వాళ్ళందరినీ కేసులో పెట్టాలనేటువంటి
గొడవ జరిగింది కానీ ఏమీ జరగలేదు. ఇతను ఒక్కతన్నే సస్పెక్ట్ గా పెట్టారు. పెట్టి ఇందులో కాన్స్పరసీ ఉండే అవకాశం ఉంది అని కన్విన్స్ చేసి కేసును ముందుకు నడిపారు. ఆ సందర్భంగా నిజానికి ఇది రేప్ అండ్ మర్డర్ కింద నమోదు అవ్వాలి. అమ్మాయి బాడీ మీద ఉన్నటువంటి ఫోరెన్సిక్ నివేదికలో ఉన్నటువంటి వీటి ప్రకారం. అయితే కోర్టు నుంచి ప్రతి సందర్భంలోనూ పోలీసులు కోర్టుని రకరకాలుగా డివియేట్ చేస్తూ ఈ కేసుని డైవర్ట్ చేశారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, దీనికి మనకున్న రూట్ ఏంటంటే, బొజ్జా తారకం గారు ఈ కేసులో అదర్ సైడ్ ప్రాసిక్యూషన్ కాకుండా డిఫెన్స్ లో ఉన్నాడు. ఆయన డిఫెన్స్ లో ఉన్న సందర్భంగా ఆయన డైరీలో కొన్ని రాసుకున్నాడు. ఈ కేసులో డిఫెన్స్ లో ఉన్నటువంటి బొజ్జా తారకం గారు అందరికీ తెలుసు. ఆయన పౌర హక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ప్రారంభకుల్లో ఒకడు. కారంచేడు కేసులో ఆయనే వాదించాడు. ఆయన చాలా ప్రముఖ న్యాయవాది. అంత మాత్రమే కాదు, మానవ హక్కుల హననం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేసినటువంటి ఒక దళిత న్యాయవాది. ఆయన ఈ కేసులో డిఫెన్స్ కి వెళ్ళిన సందర్భంగా ఆయన డైరీలో రాసుకున్నాడు చాలా స్పష్టంగా. అదేంటంటే, ఈ కేసులో వాంటెడ్ గా కోర్టును మిస్లీడ్ చేస్తున్నారు, ఇందులో ఏదో తక్కువ శిక్షతో సరిపుచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఫోరెన్సిక్ నివేదికలో ఉన్నటువంటి చాలా విషయాలు మరుగున పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఆయన కోర్టులో ఆర్గ్యూ చేయటం మాత్రమే కాదు, ఆయన డైరీలో రాసుకున్నాడు. అవి ఉన్నాయి స్టిల్. అయినప్పటికీ వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే కోర్టులో కేసును నడిపారు. నడిపి ఈ 2 సంవత్సరాలు నిజానికి లైంగిక దాడి, హత్య అనేటువంటి కింద బుక్ అయి ఉంటే ఉరిశిక్ష పడే స్థాయి నేరం అది. సిద్ధార్థరెడ్డి ఒక్కడే ఉన్నప్పటికీ ఆ అమ్మాయి బాడీ మీద ఉన్నటువంటి గాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగినా, లేకపోతే ప్రాపర్ ఇంట్రాగేషన్ జరిగినా, ఆ మూడో వ్యక్తులు ఎవరు, అవతల కలిసిన వ్యక్తులు ఎవరు అనేది బయటకు వచ్చి ఉండేది. ఆ రోజుల్లో మీడియాలో చక్కర్లు కొట్టినటువంటి చాలా మంది ప్రముఖులు ఉన్నారు. దానిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కీలక సంబంధాల్లో ఉన్నటువంటి 2 మంత్రుల తాలూకా పిల్లలు, వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్సులు కూడా పనిచేసినాయి ఈ కేసులో అనేది స్పష్టం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, వాళ్ళ గురించి లేదు చంద్రబాబు గారి పరిపాలనలో ఇలా జరిగింది అన్నా గాని వాళ్ళు పరువు నష్టం దావాలు వేసేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. సో అయినప్పటికీ ఆ రోజున మీడియాలో రిపోర్ట్ అయిన కథనాల ఆధారంగానే మాట్లాడుతున్నాను. ఇది యాక్చువల్ గా న్యాయం జరిగిందా ఈ రోజు ప్రత్యక్ష కేసులో అంటే న్యాయం జరగలేదనేది నా అభిప్రాయం. హైకోర్టు ఎప్పుడో ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఆ జడ్జిమెంట్ ని ఇప్పుడు కోర్టు అంటే మరీ దుర్మార్గంగా అతని అప్పీల్ ప్రకారం ఈ కేసులో అతనికి ఆ శిక్ష 2 సంవత్సరాలు 50,000 అనేది అసలు శిక్ష కాదు. ఆల్రెడీ కొంత రిమాండ్ ఉంది. ఆ రిమాండ్ పోను అతనికి మాక్సిమం 1 year చిల్లర ఎంతో వస్తుంది. ఆ 1 year చిల్లరలో అతనికి రెమిషన్ పోను 7-8 నెలలు ఉంటే వచ్చేస్తాడు. అది ఇది శిక్షగా నేను భావించట్లేదు. ఇది నెమలి పింఛంతో నిమిరినట్టుగా ఉంది. యాక్చువల్గా అతనికి మరణశిక్ష పడాలి, లేదంటే కనీసం లైఫ్ పడాలి. అలాంటి దీని నుంచి వాళ్ళు హైకోర్టులో ఒక నెంబర్ తీసుకురాగలిగారు. అంటే మర్డర్ కేసులకి సంబంధించి అసలు ఇది మర్డర్ కేసు గానే వాళ్ళు ఆత్మహత్యగా డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ చేయటం కోసం వాళ్ళు పన్నిన స్కీమ్ని కోర్టులో నమ్మించారు. ఈ నమ్మించిన కాన్స్పిరసీలో చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి. ఇన్ని పెద్ద హ్యాండ్స్ కలిసి పనిచేయటం వలన ఆ స్కీమ్ కోర్టు నమ్మింది. ఆ కథని నమ్మి ఆత్మహత్యగానే ధృవీకరించి ఇతను ప్రేరేపించి ఉంటాడు. అంటే ప్రేరేపణ అంటే ఎలా జరిగి ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరిగి ఉండొచ్చు. ఈ ఆర్గ్యుమెంట్ సందర్భంగా అతను కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఆ బిహేవ్ చేసిన సందర్భంగా గాయాలు అయి ఉండొచ్చు. అయిన సందర్భంగా అలా డైవర్ట్ చేసి ప్రేరేపించాడు అనేటువంటి యాంగిల్లోకి లాగిదాన్ని. ఆ యాంగిల్లో ఆ ప్రేరేపణ అనే దగ్గర 2 సంవత్సరాలు శిక్ష వేసి దీన్ని ముగించేటువంటి ప్రయత్నం ఆ కుట్ర ఆ రోజున హైకోర్టులో జరిగింది. హైకోర్టులో ఈ కాన్స్పిరసీ జరుగుతోంది అని ఆయన బయటకు వచ్చి బాధపడ్డాడు తారకం గారు. ఇప్పుడు తారకం గారు లేదు.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత రకరకాల చేతులు మారి కేసు సుప్రీంకోర్టులో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును ధృవీకరించింది. అంటే మనకి బొబ్బిలి పులిలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన కోర్టులో జడ్జి గారిని అడుగుతూ, ఈ కోర్టులో నాకు శిక్ష వేస్తారు, సరే నేను అప్పీల్కి వెళ్తే ఏమవుతుంది అంటాడు ఆయన. అంటే ఇదే శిక్షను ఖరారు చేయవచ్చు, లేదు ఈ కేసు కొట్టేయవచ్చు, ఇంతకంటే పెద్ద శిక్ష వేయవచ్చు అని చెప్తాడు ఆయన. అంటే అంటే ఈ కోర్టులో తీర్పు ఆ కోర్టులో చెల్లవచ్చు, చెల్లకపోవచ్చు అంటాడు ఈయన. దాదాపుగా నాకు ఇది చూడగానే అది గుర్తొచ్చింది. అంటే కోర్టుకి తీర్పుకి మధ్య ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక గొడవ పడతాడు ఆయన. నిజానికి అప్పీల్కి ఎందుకు వెళ్తారు? వెళ్ళటానికి 2 పిటిషన్లు ఉన్నాయి అక్కడ. ఒక పిటిషన్ సిద్ధార్థరెడ్డి ఫైల్ చేసింది, అది అప్పీల్ బెయిల్ కోసం వాళ్ళ లాయర్లు కాన్స్పిరసీతో బ్రెయిన్ బిహైండ్ ఉండి వేసినటువంటి కంప్లైంట్. అది పిటిషన్ అప్పీల్. ఆ అప్పీల్కి వెళ్ళటం ద్వారా బెయిల్ తీసుకోవడం కోసం వెళ్ళారు. ఆ అప్పీల్ బెయిల్ మీద బయటకు వచ్చిన అతను ప్రస్తుతం బయటే ఉన్నాడు. ఇప్పుడు ఈ శిక్ష ప్రకారం లోపలికి తీసుకెళ్తారు అతను. సుప్రీంకోర్టు ధృవీకరణ సందర్భంగా తీసుకెళ్లిన తర్వాత పాత రిమాండ్ సెట్ అవుతుంది. ఆ రోజుల్లో అతను ఎంతకాలం ఉండున్నాడు అనేది చూసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి అది పోను మిగిలిన శిక్ష అనుభవించాలంటారు. ఆ మిగిలిన శిక్షలో రమేష్ని పోను ఒక 8 నుంచి 9 నెలలు మ్యాక్సిమం ఉండే ఛాన్స్ ఉంది. ఈ 8 నెలలు కూడా అతన్ని అంటే ఎవరినో ప్రొటెక్ట్ చేస్తున్నాడు అతను. ఇతన్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు దేశంలో లేరు, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు అనేది ఒక అనుమానం ప్రపంచానికి. వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసి ఇతనికి ఏ ఇబ్బంది కాకుండా చూసుకోగలరు. ఈ లోపు అతనికి మధ్య మధ్యలో వెకేషన్ లాంటి పెరోల్స్ ఇలాంటివి కూడా ఇప్పించగల పొలిటికల్ లింకులు ఉన్నవారే కాబట్టి ఆ మేరకు అనునై నెమలి పింఛంతో నిమిరినట్టు ఉంది తప్ప ఇది శిక్ష వేసినట్టుగా నేను అనుకోవడం లేదు. ఆ రోజునే దాని మీద విమర్శ వచ్చింది హైకోర్టులో. ఈ శిక్ష విధిస్తూ 2 సంవత్సరాలు 50,000 జనరల్గా ఇలాంటి సీరియస్ కేసుల్లో జరిమానా విధించడం అనే దగ్గరే కేసు డైల్యూట్ అయింది అనేది ప్రపంచానికి అర్థమవుతుంది. అలా కాకుండా సీరియస్గా అతనికి ఉరిశిక్ష వేసి ఉండొచ్చు. లైంగిక పరమైనటువంటి దాడి చేసే రైట్ లేదు ఆ అమ్మాయి మీద. అతనికి భర్త అయినప్పటికీ లైంగిక దాడి జరిగింది, ఆ అమ్మాయి చనిపోవడానికి కారకుడయ్యాడు అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ మేరకైనా కానీ శిక్ష సివియర్గా ఉండాలి. కానీ అలా జరగలేదు. కనీసం ఇది ఒక రకంగా అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేశాడు 307 కింద అనుకున్నప్పటికీ కనీసం 7 ఏళ్ళు శిక్ష పడి ఉండాలి. అది కూడా జరగలేదు. ఇదేది 302 కింద అది రిజిస్టర్ కాలేదు, 307 కింద కోర్టు పరిగణించలేదు. ఫైనల్గా 2 ఏళ్ల శిక్షతో సరిపుచ్చారు. అక్కడే అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ధృవీకరించారు. ఆ ప్రకారం ఇంకొక 7-8 నెలల్లో ఆయన తలంటి పోసుకుని బయటకు వచ్చేస్తాడు. ఇక ఫర్దర్గా ఈ కేసు విషయంలో అన్యాయం జరిగింది, ప్రత్యూషకి అన్యాయం జరిగింది అని మాట్లాడటానికి హక్కు కూడా ఉండదు ఇక ఎవరికి. ఎవరన్నా మాట్లాడితే అది కోర్టు వయలేషన్ కిందకి వెళ్తుంది. సో అలాంటి ఒక దారుణమైనటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. అందుకని వాళ్ళందరూ హ్యాపీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండుంటారు. ఆ రోజున మనం చాలా విజయవంతంగా ఒక క్రైమ్ నుంచి ఇలా డీవియేట్ చేసి కోర్టు నుంచి చాలా హ్యాపీగా బయటపడిపోయామని. ఇది యాక్చువల్గా తన లైఫ్ను బయోపిక్ చేయాలనేది ఆ మధ్యలో ప్రయత్నం జరిగింది. ఈ బయోపిక్లో ఇప్పుడు నేషనల్ క్రష్గా చెప్పుకుంటున్నటువంటి రష్మికకి ఈ కథని చెప్పారని, తను యాక్సెప్ట్ చేసిందనో చేయలేదనో ఒక స్టోరీ రన్ అయింది ఈ మధ్యకాలంలో మీడియాలో. అయితే ఆ సందర్భంగా కూడా ఈ చర్చ వచ్చిందని, ఎలా దీన్ని నడపాలి అన్న దగ్గర ఒకవేళ అది లీగల్గా జరిగినటువంటి ఒక బుల్డోజింగ్ ప్రోగ్రాంలో భాగంగా బయటపడ్డారు అనేది వాళ్ళు సినిమాలో ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళకి పరువు నష్టం. అలా కాదు అని గనక కేసు నడిచిన పద్ధతిలో చేస్తే
ఇందులో సబ్జెక్ట్ ఏమీ లేదు. ఇలాంటి ఒక గందరగోళంలో బహుశా బయోపిక్ పక్కన పెట్టుంటారనేది ఒక సందేహం. కనుక ఒక అమ్మాయిని చంపేసి తీసుకెళ్ళి రేప్ చేసి చంపేసి సక్సెస్ఫుల్గా బయటపడిపోయారు అందరూ అనేది మన అందరి కళ్ళు గప్పి జరిగిన అన్యాయం నుంచి